హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మిస్ శ్రియాన్ అండ్ మామ్. ఈరోజు డిసెంబర్ 25th క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతాయి కదా. సో కన్నయ్యని మాల్కి తీసుకెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా ఎలా ఉందో ట్రాఫిక్. బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఎలానో అలా మాల్కి అయితే రీచ్ అయిపోయాము. ఫస్ట్ మేము విఆర్ మాల్కి వచ్చాము. విఆర్ మాల్ బయట చూసారా చిన్న చిన్న షాప్స్ అవన్నీ. నార్మల్ రెగ్యులర్ టైంలో అయితే షాప్స్ అట్లా ఏమి ఉండవు. బట్ ఈరోజు క్రిస్మస్ కదా, సో క్రిస్మస్ సంబంధించిన ఐటమ్స్ కోసం అని షాప్స్ అన్నీ పెట్టినట్టున్నారు. ఇప్పుడు మాల్ లోపల ఎలా డెకర్ చేశారో చూద్దాం. ఎంటర్ అవ్వగానే క్రిస్మస్ ట్రీ ఉంది. క్రిస్మస్ ట్రీ చాలా బాగా డెకర్ చేశారు అండ్ చాలా హైట్ ఉంది. ఇక్కడ శాంటా తాత కూడా ఉన్నారు. శాంటా తాత అందరికీ ఫొటోస్ ఇస్తూ సెల్ఫీస్ ఇస్తూ అండ్ పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కన్నయ్యని కూడా దగ్గర తీసుకెళ్ళా, బట్ కన్నయ్య చూసి భయపడ్డాడు. ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నాడో ఏంటో. ఫస్ట్ టైం చూసాడు కదా, సో భయపడి వాడు అసలు వెళ్ళలేదు. ఇంకా దూరం నుంచే చూసి వచ్చేసాడు. ఇక్కడ పక్కన లైవ్ మ్యూజిక్ కూడా పెట్టారు. వాళ్ళైతే చాలా బాగా పాడారు. ఇప్పుడు విఆర్ మాల్ నుంచి ఫినిక్స్ మాల్కి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాము. బయటికి రాగానే అసలు ఎంత క్రౌడ్ ఉండిందో. ఇక ఇంత జనాలు ఉన్నారేంటా అనుకున్నా. నాకు తెలిసి ఫినిక్స్ మాల్లో క్రిస్మస్ ట్రీ బయట పెట్టారు కదా, ఆ లుక్ అదంతా చూసేసరికి అట్రాక్ట్ అయ్యి అందరు ఫినిక్స్ మాల్ వైపు వెళ్ళినట్టున్నారు. విఆర్ మాల్లోనేమో లోపల పెట్టారు. సో జనాలు అంతగా లేరు లోపల పెట్టేసరికి. ఇది బయట ఉండేసరికి అట్రాక్టివ్గా అనిపించి అందరు ఇక్కడికే వచ్చారేమో అనిపించింది. బయటే కాదు లోపల కూడా చాలా జనాలు ఉన్నారు ఫినిక్స్ మాల్లో మాత్రం. ఇంకా జనాల్లో మేము కూడా గుంపులో గోవింద అన్నట్టుగా మేము కూడా తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయినాము. ఇక ఎలానో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాము. వెళ్ళాక క్రిస్మస్ ట్రీ చూడండి, అసలు చూడ్డానికి రెండు కాళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది. అసలు చాలా బాగుంది, అంటే చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ చూసే వాళ్ళైతే ఆ క్రిస్మస్ ట్రీ కోసమే అక్కడికి ఫినిక్స్ మాల్కి వచ్చినట్టుగా ఉంది. అండ్ ఇక్కడ పికాక్తో కూడా ఒకటి ఉంటుంది. ఇది ఎవ్రీ టైం ఉంటుంది. నార్మల్ టైంలో కూడా ఫినిక్స్ మాల్ ముందు ఇది ఎప్పుడూ ఉండేదే. అండ్ స్పెషల్ అట్రాక్షన్ అంటే క్రిస్మస్ ట్రీ అని చెప్పొచ్చు. ఇంకా మేమైతే క్రిస్మస్ ట్రీ దగ్గర కూడా వెళ్ళే ఛాన్స్ లేదు, చాలా జనాలు ఉన్నారు కదా. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. లోపల చూసారా, బయటే కాదు లోపల కూడా అలానే ఉన్నారు జనాలు. ఏ ఫ్లోర్లో చూసినా జనాలు మొత్తం నిండిపోయి ఉంది. అసలు చలికాలంలాగా అసలు లోపల లేనే లేదా, ఏసీలు కూడా సరిపోలేదా జనానికి. ఎండాకాలంలాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. బట్ మాల్ మాత్రం ఎప్పుడు చూసినా ఫుల్ రష్గానే అనిపిస్తుంది. మాల్లోనే మన కిచెన్లో యూజ్ చేసే నైఫ్ అండ్ సిజర్స్, మళ్ళీ దాన్ని ఏమంటారు కొబ్బరి తీసేవి అలాంటివన్నీ ఉన్నాయి. అవి చూడండి అసలు ఎంత కాస్ట్లీ ఉన్నాయంటే ఒక్కొక్కటి 2000. సీజర్ అంట 1280 రూపీస్ అంట. అట్లా నైఫ్ అయితే 3000 చేంజ్, ఇదైతే 5300 అంట. అట్లా 3100 ఏది చూసినా ఫుల్ కాస్ట్లీ ఉన్నాయి. ఒక్క ఐటెం తీసుకునే బదులు మన కిచెన్లో ఐటమ్స్ ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి అనిపించింది నాకైతే. ఇంకా చూడండి ఎంత కాస్ట్లీ ఉన్నాయో. ఇది వచ్చేసి 10,490 రూపీస్ అంట, 5,780 అంట. అన్నిటికన్నా కాస్ట్లీ 10,200 ఏదో సంథింగ్ ఉంది. 10,000 11,000 చేంజ్ ఉంది ఈ నైఫ్, ఇది పెద్దది.
ఇట్లా కొన్ని ఐటెమ్స్ అయితే అవి ఎందుకు యూజ్ చేస్తారో కూడా తెలీదు నాకైతే. మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇది 17,380 అంట. ఇది దేనికి యూజ్ చేస్తారు అసలు? నాకు తెలిసి ఇది ఒక వెపన్ ఏమో, లేడీస్ వెపన్ అని చెప్పి కొత్త డిజైన్ చేసినట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం లేడీకి సంబంధించిందే కదా, కిచెన్ అంటే లేడీసే కదా. సో వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం అది వెపన్గా రెడీ చేశారేమో నేను అనుకుంటున్నా. దేవుళ్ళకి, హీరోస్కి చూపిస్తారు కదా ఈ వెపన్ అని చెప్పి, ఇది కొత్తగా డిజైన్ చేసిరేమో అనుకుంటున్నా నేను. జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే. అండ్ ఇక మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళలేదు, చాలా క్రౌడ్ ఉంది కదా. సో అందుకే బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత కూడా బయట కూడా అట్లనే ఉంది, ఫుల్ క్రౌడ్. అండ్ ట్రాఫిక్ పోలీసులు అయితే కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు పాపం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రియాన్ అండ్ మామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.